బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్లోని గుమ్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గుమ్లా జిల్లాలో మావోయిస్టుల కదలికలు పెరిగాయని ఖచ్చితమైన సమాచారంతో కూబింగ్కి వెళ్లిన భద్రతా దళాలను మావోయిస్టులు ఎదుర్కొన్నారు. దాంతో ఇరు పక్షాల మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. జార్ఖండ్ జాగ్వర్ గుమ్లా పోలీసులతో కూడిన భద్రతా దళాలు జార్ఖండ్ జనముక్తి పరిషత్ మావోయిస్టుల మధ్య ఈ కాల్పులు జరిగినట్లు జార్ఖండ్ పోలీసు ప్రతినిధి మైఖల్ రాజ్ తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో 3 ఆయుధాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని వెల్లడించారు. అదేవిధంగా మరికొంతమంది మావోయిస్టులు కాల్పులు జరుపుతూ అడవిలోకి పారిపోయారు. వారి కోసం కూబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. జార్ఖండ్లోని గుమ్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గుమ్లా జిల్లాలో మావోయిస్టుల కదలికలు పెరిగాయని ఖచ్చితమైన సమాచారంతో కూబింగ్కు వెళ్లిన భద్రతా దళాలను మావోయిస్టులు ఎదుర్కొన్నారు. దాంతో ఇరు పక్షాల మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటికే ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. జార్ఖండ్ జాగ్వర్ గుమ్లా పోలీసులతో కూడిన భద్రతా దళాలు జార్ఖండ్ జనముక్తి పరిషత్ మావోయిస్టుల మధ్య ఈ కాల్పులు జరిగినట్లు జార్ఖండ్ పోలీస్ ప్రతినిధి మైఖల్ రాజ్ తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో 3 ఆయుధాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని వెల్లడించారు. అదేవిధంగా మరికొంతమంది మావోయిస్టులు కాల్పులు జరుపుతూ అడవిలోకి పారిపోయారు. వారి కోసం కూబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఉన్న సంపద ఆవిరి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు వైసీపీ నేతలతో జగన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వంపై పోరాడేందుకు ముఖ్య నాయకులకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఇదే సమావేశంలో కార్యకర్తల ఫిర్యాదుల కోసం వైసీపీ డిజిటల్ బుక్ యాప్ను జగన్ లాంచ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేయకూడని పనులన్నీ చేస్తోందని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. దీనికి సంబంధించి ఒక బుక్ యాప్ ని కూడా విడుదల చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. థ్యాంక్ యూ ఝాన్సీ. ఏదైతే తాడేపల్లి నివాసంలోని జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ వద్ద అయితే పూర్తి స్థాయి అయితే ఎమ్మెల్సీలు కావచ్చు, అదే విధంగా 11 మంది ఎమ్మెల్యేలతో కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అందులో పలు రకాల అంశాలపైన కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి అయితే ప్రజలకు అన్యాయమే చేస్తున్నారు కానీ న్యాయం చేయట్లేదు అన్నట్టుగా కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే అందరికీ ఒక భరోసాగా కల్పించాలి కానీ పూర్తిగా అయితే ఒక వ్యతిరేకత భావం తీసుకురాకూడదు అన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడడం అయితే జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే 11 మంది ఎమ్మెల్యేలతో కావచ్చు, అదే విధంగా ఎమ్మెల్సీలతో కూడా ఆయన సమావేశం అయ్యేసి అదే విధంగా
పలు రకాల సమస్యలపైన కూడా మాట్లాడే పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఏదేమైనా కూడా పూర్తిసారి అయితే ఈ యొక్క అభివృద్ధి కావచ్చు, అదే విధంగా మనం ప్రజల్లోకి ఏ విధంగా పోవాలి అనే విధంగా కూడా అతను మాట్లాడడం జరిగింది. అయితే పూర్తిసారి అయితే 2029లో పూర్తిగా అయితే వైఎస్ఆర్సీపీ జెండా అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎగరాలన్నట్టు కూడా కీలక నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. అయితే మొత్తానికి ఒక యాప్ ద్వారా కూడా పూర్తిసారి అయితే ఎక్కడ ఏం జరిగినా కూడా పూర్తిసారి అయితే అందరికీ తెలిసే విధంగా అయితే ఈ యాప్ కూడా అందుబాటులో ఉంటుందన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చర్యలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొత్తమ్మ అనగా కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అమ్మవారి గర్భగుడిలోకి ఏకంగా చెప్పులు షూలతో పోలీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా సీఐ కూడా షూతో లోపలికెళ్లి టార్గెట్ అయ్యారు. పోలీసుల తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో పవిత్రంగా నిర్వహించే ఉత్సవాల్లో పోలీసులు అపచారానికి పాల్పడ్డారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై పై అధికారులు స్పందించి సీఐతో పాటు పలువురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అమ్మవారి గర్భగుడిలోకి ఏకంగా చెప్పులు షూలతో పోలీసులు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా సీఐ కూడా షూతో లోపలికెళ్లి టార్గెట్ అయ్యారు. పోలీసుల తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో పవిత్రంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో పోలీసులు అపచారానికి పాల్పడ్డారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై పై అధికారులు స్పందించి సీఐతో పాటు పలువురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. మరి అమ్మవారిని దైవంగా పూజించేవారు అంటే అక్కడ జరుగుతున్న ఉత్సవాల్లోకి పోలీసులు షూలతో రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. చెప్పండి శ్రావణ్. ఝాన్సీ, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండల కేంద్రంలో ఉన్నటువంటి కొత్తమ్మ తల్లి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా కూడా అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది
దేవాదాయ శాఖ అప్పగించడం జరిగింది. అయితే ఈ ఉత్సవాలను సైతం దేవాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దసరా సందర్భంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాతో పాటు ఒరిస్సా కానుకున్నటువంటి ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు కూడా ఈ దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి మొట్టమొదటిసారిగా భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వందల సంఖ్యలో పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఆ ప్రాంతంలో ఉంది. అయితే గర్భగుడిలో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసు సిబ్బంది అయితే మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి. గర్భగుడిలో నిర్వహిస్తున్నటువంటి పోలీసులు అమ్మవారిని దైవంగా భావిస్తూ ఎంతో మంది భక్తులు కొలుస్తున్నటువంటి అమ్మవారి గర్భగుడి ప్రాంతంలో పోలీసులు బూట్లు వేసుకుంటూ చెప్పులు వేసుకుంటూ విధులు నిర్వహిస్తున్న దృశ్యాలను చూసి ఒకసారిగా కూడా ఆ భక్తులు పూర్తిగా కూడా నిరాశకు గుర్తయ్యి పోలీసుల తీరుపై అయితే మాత్రం మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకి కొంతమంది భక్తులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా పోలీసు సిబ్బంది కూడా నిర్లక్ష్యం వహించడం కారణంగా అయితే మాత్రం మనం బీఆర్కే న్యూస్ లో చాలా స్పష్టంగా చూపిస్తున్నాం. పోలీసులు ఏ విధంగా అక్కడ చెప్పులు వేసుకుంటూ అమ్మవారికి సంబంధించినటువంటి గర్భగుడి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పోలీసు సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఎప్పటికే ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఏమాత్రం కూడా ఉన్నతాధికారులు పట్టించుకున్నటువంటి ఆ పరిస్థితి లేదు. అయితే లక్షలాది మంది భక్తులు విచ్చేసినటువంటి ఇటువంటి ప్రాంతంలో పోలీసులు విధులు నిర్వహించే సమయంలో కాస్త చర్యలు తీసుకునే వాళ్ళు ఉన్నప్పుడు కూడా పోలీసు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ హిందూ మనోభావాలని దెబ్బతీస్తున్నారా, లేకపోతే వాళ్ళు హిందువులా లేకపోతే అన్యమతస్తులా అనే ప్రచారం కూడా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. ఎక్కడైనా సరే ఇలాంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి గర్భగుడికి దూరంగా విధులు నిర్వహించే విధంగా అయితే మాత్రం అక్కడ డ్యూటీలు వేయాలంటూ కూడా ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం మంత్రి అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం సొంత ఊరు ఈ ఘటన చోటు చేసుకోవడం పట్ల అయితే మాత్రం సర్వత్రా భక్తులు విమర్శలు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా హిందువులు కించపరిచే విధంగా గర్భగుడికి అతి సమీపంలోనే పోలీసులు ఈ విధంగా చర్యలకు పాల్పడడం అయితే మాత్రం భక్తులు అయితే మాత్రం తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.